బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్రలను నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో బీసీ నేతలు ఆందోళన నిర్వహించారు. బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టకపోతే బీసీలంతా తిరగబడడం ఖాయమని హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 42% విద్యా ఉద్యోగ రాజకీయాలు ఇచ్చి 24,000 మంది కొత్త బీసీ ప్రజాప్రతినిధుల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ రోజు మీరేమైనా కోర్టు అడ్డుకుంటని, ఆ రోజు మీరేమైనా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే ఇస్తామని చెప్పలేదు కదా ముఖ్యమంత్రి గారు. మీరు ఏం చేస్తారో తెలీదు. మీరు కేంద్రం మీద నెప్పం నెట్టేయడము, కోర్టుల మీద నెప్పం నెట్టేయడం కాదు. ప్రతిజ్ఞ చేయండి. బీసీలకు తెలంగాణ గడ్డ మీద మేము హామీ ఇచ్చాం. ఆ హామీ నెరవేర్చడానికి అవసరమైతే ఢిల్లీ దిగ్బంధిస్తాం. ఢిల్లీని దిగ్బంధించి 9th షెడ్యూల్ లో బీసీల వాటా సాధించుకొని తిరిగి వస్తామని ప్రతిజ్ఞ చేస్తే